ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీ ఏరియా నుంచి గెలిచాడు కదా, ఎలా అనిపిస్తుంది? గతంలో నువ్వు ఇప్పుడు చూసావు కదా 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? నాకైతే వైసీపీ ప్రభుత్వం నచ్చలేదయ్యా. చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, మాకేదో మంచి చేస్తాను అనుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ వచ్చినా మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మాకు ఇప్పటి నుంచో కోరిక పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అయ్యాడయ్యా. అది చాలా ఇది. ఎందుకు నీకు అంత ఇష్టం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అయ్యా. చాలా అందరికీ చాలా మంచి చేసాడు. కానీ తన పేరు మాత్రం బయట చెప్పుకోకుండా చాలా అందరికీ మంచి చేసాడు. అందుకే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే నాకు. మరి నీకెందుకు నచ్చదు వైసీపీ ప్రభుత్వం? మేము మంచి చేసాము, చాలా పెద్ద ఎత్తున పనులు కూడా చేసాము వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అయ్యా అన్ని సొల్లు అయ్యా. వాళ్ళు అమ్మఒడి ఇద్దరికి పిల్లలకి ఇస్తారని చెప్పి అన్నారయ్యా. వాళ్ళ ఇద్దరు పిల్లలు చెప్పి ఒక పిల్లలు చేశారు. మళ్ళీ తర్వాత 2 నెలలు 2 సంవత్సరాలు ఇచ్చారు. అలా 1 సంవత్సరం వాళ్ళ ఇవ్వలేదయ్యా. తర్వాత పింఛన్లు గట్రా ఇచ్చారు, ఇచ్చుకుంటారు. కొన్ని నెలలు ఇచ్చి కొన్ని రోజులు ఇవ్వలేదయ్యా. అలా కొన్ని రోజులు డబ్బులు చెప్పేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. మరి జగన్ క్రేజ్ ముందు అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం పనికిరాదు అన్నారు. అందుకే కానీ అసెంబ్లీ వెనకాలకి బ్యాక్ నుంచి వచ్చాడని చెప్పి జగన్ ఓడిపోయినప్పుడు ఎదరు ముందు నుంచి రాలేదు, వెనకాల నుంచి వచ్చాడు వెళ్ళిపోయి. మరి మీ అన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వన్నారు వైసీపీ వాళ్ళు. బాగా తాగిచ్చు కానీ మళ్ళీ వెంటనే రిచ్చికి వచ్చింది మా ఊడి ఎదర గేట్ నుంచి. జగన్ అయితే వెనకాల వెళ్ళిపోయి బ్యాక్ నుంచి వచ్చాడు, మా ఊడి ఎదర ఎంట్రన్స్ నుంచి వచ్చాడు. మరి చెప్పు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ అసలు ఇప్పుడు మీ అన్న మరి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మా డిప్యూటీ సీఎం? మాకైతే చాలా సంతోషంగా ఉందయ్యా. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి అందుకే అందరూ ఇప్పుడు పిఠాపురి ఎమ్మెల్యే గారు తాలూకుని చెప్పుకుంటున్నారని ఒక్కొక్కడు. ఈ సంతోషం అంతా ఇంకా 4 సంవత్సరాలు రేపు నెక్స్ట్ మళ్ళీ వచ్చేది మా గవర్నమెంట్ అని చెప్పి వైసీపీ అంటున్నారు కదా. మళ్ళీ పక్కా ఇంకెన్ని సంవత్సరాలన్నా జనసేన వస్తుంది అయ్యా. ఎన్నిసార్లు జనసేన వస్తుంది, అది పక్కా గ్యారంటీ. ఎన్ని సంవత్సరాలు జనసేన వస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ అండి.